బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. కోడుమూరు కథ ఏంటి? కోటలో కొత్త రాజకీయం ఎలా ఉంది? అభివృద్ధి కోసమే పార్టీ మారారన్న ఎమ్మెల్యే మణిగాంధీ మాటలు నిజమేనా? అసలు ఆ దిశగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే నీళ్లు కావాలి మూరు అని జనం ఎందుకు మొత్తుకుంటున్నారు? నియోజకవర్గంలో టీడీపీది బలుపా వాపా? లో ఏర్పడ్డ కోడుమూరు నియోజకవర్గానికి చరిత్ర చాలానే ఉంది. మాజీ సీఎం దామోదరం సంజీవయ్య ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మొదటి నుంచి ఎస్సీ రిజర్వ్డ్ సీటు అయిన కోట్ల కుటుంబానికి గట్టి పట్టు ఉంది. విజయభాస్కర్ రెడ్డి సొంతూరు లద్దగిరి ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉండడంతో ఆయన వేసిన పునాదుల బలం ఇప్పటికీ ఉంది. అది ఏ స్థాయిలో అంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహామహులకే డిపాజిట్లు గల్లంతైనా ఇక్కడ మాత్రం ఆ పార్టీ అభ్యర్థికి 21,000 ఓట్లు వచ్చాయి. 2,195,000 ఓట్లు ఉన్న ఈ సెగ్మెంట్ కు 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 8 సార్లు గెలిచింది. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మణిగాంధీ 52,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి జగన్ తర్వాత ఎక్కువ మెజారిటీ వచ్చింది ఇక్కడే. కాంగ్రెస్ ఓట్లు ఎక్కువగా వైసీపీకి బదిలీ అయ్యాయి. అయితే అభివృద్ధి నినాదంతో ఏడాది క్రితం ఫ్యాన్ గాలి నుంచి పక్కకు వచ్చి సైకిల్ ఎక్కారు మణిగాంధీ. ఆయన తండ్రి శిఖామణి కూడా గతంలో టీడీపీ కాంగ్రెస్ ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముసలి వల్ల పింఛన్లు కానీ ఇతరుల పింఛన్లు కానీ ఏమాదో అందుబాటులో లేవు. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు కూడా మంచినీటి సమస్యకి ప్రజలు మొత్తం తరలివచ్చి రోడ్డెక్కారు. అదేవిధంగా ఎండిఓ గారు పంచాయతీరాజ్ సెక్రటరీ అయినా కూడా మా చేతిలో లేదు, కలెక్టర్ వారు మాకు పర్మిషన్ అంటే కలెక్టర్ కూడా మేము కలెక్టర్ పెద్ద ఎత్తుపోతాము. ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు 60,000 దాకా ఉన్నాయి. వాల్మీకులు 30,000, తర్వాతి స్థానాల్లో యాదవ, చేనేత, కురుబలు ఉన్నారు. అభివృద్ధి నినాదంతో మణిగాంధీ పార్టీ మారి ఏడాది అవుతున్నా నియోజకవర్గంలో ఎక్కడా ఛాయలు కూడా లేవు. నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు ప్రజలు. తాగునీళ్లకు దొరవులే ఆదరవు. గొంతు తడవాలంటే నడి ఎండలో సైతం పిల్లా పాప బిందెలు పట్టుకుని బయటకు వెళ్లాల్సిందే. కోడుమూరు పట్టణంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నీళ్ల కోసం జనం మండుటెండల్లో ఆందోళనలు చేశారు. గుక్కెడు నీళ్లు ఇవ్వమని బతిమాలుకున్నారు. అయినా చలనం లేదు. కలుగజేసుకుని ఆ కనీస అవసరాన్ని తీరుద్దామన్న ధ్యాస ఎమ్మెల్యేకి రాలేదు. అన్నీ పెద్ద పెద్ద కబుర్లు తప్ప బిందెడు నీళ్లు ఇప్పించే దిక్కు లేదు. తాజాగా గాజుల దిన్న రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలు మాత్రం వచ్చాయి. అవి ఎన్నటికీ పట్టాలు ఎక్కుతాయో ఎవరికీ తెలియదు. ఈ నీళ్లు రావడం లేదు. దానికి కారణం రాజకీయాల అభ్య కోసము గ్రూప్ రాజకీయాలుగా ఏర్పడి మనకి కోడుమూరుకి చాలా అన్యాయకరంగా ఉంటుంది. పెన్షన్లు శాంక్షన్ చేస్తే వీళ్ళు శాంక్షన్ చేస్తే వాళ్ళు రద్దు చేయడము. తుంగభద్ర ఎల్ఎల్సీ కింద నియోజకవర్గంలో 36,000 ఎకరాలు ఉంది. ఆయకట్టు చివర కావడంతో కనీసం 500 ఎకరాలకు కూడా నీరందడం లేదు. పొలాలు తడుపుతామని ప్రతి ఎన్నికల్లో హామీ ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం కామనైపోయింది. మణిగాంధీ కూడా గత ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చి మరచిపోయారు. పులకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ లోనే ఉంది. గుండ్రేవుల రిజర్వాయర్ కడితే నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇంకా సర్వేలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. కోడుమూరులో పరిస్థితి చాలా హీనంగా అయిపోయింది. తాగడానికి నీళ్లు లేవు. రోజుకి రామంటే 3 రోజులకి 4 రోజులకి నీళ్ళు వస్తున్నాయి. యా నాయకుడు పట్టించుకోవడం లేదు. చాలా హీనంగా పరిస్థితి అయింది. రైతులు పండించిన పంట కూడా సరిగా లేక దూరం పోయి అమ్ముకొని వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా హీనంగా. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. తాగునీళ్ల కోసం జనం అల్లాడుతున్నారంటే ఎమ్మెల్యే మాత్రం గొట్టపు బావుల లెక్కలు చెబుతున్నారు. ₹1 కోటి పెట్టి ఊళ్ళలో బోర్లు వేయించారంటున్నారు. మరి ఆ బోర్లు ఎన్నింటిలో ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి, ఎంతమందికి ఉపయోగపడుతున్నాయంటే మాత్రం ఆన్సర్ ఉండదు. అంత తీవ్రమైన సమస్యకు ₹1 కోటి ఎలా సరిపోతాయి? గొట్టపు బావులే మొత్తానికి పరిష్కారమా అన్నది క్వశ్చన్. 3 ఏళ్ల తర్వాత కూడా చాలా పనులు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. గూడూరు తాగునీటి సమస్య ఇబ్బంది ఉంది. ఏదైనా సరే ఇప్పుడు సుంకేశ్వర ఎండిపోతుంది. కానీ ఎక్కడైనా బెలగల్ చెరువుని అది పెద్ద 8 కోట్లు 10 కోట్లు పెట్టి డ్యామ్ చేసి తయారు చేసి ఈ 3 పిల్లలకి ఈ పెన్నుకి ఛాన్స్ ఉంటుంది. అది చేస్తారు. గుండెల ఎత్తిపోతల పథకం తయారైందంటే ఎవరితో ఎక్కడే పని ఉండదు. ఈ గుండెలో మెయిన్ ప్రధాన సమస్య రిజర్వాయర్. ఇప్పుడు ఎందుకంటే 2 కేసులు కూడా ఇవ్వలేదు దానివి. భూమోడి నిన్న కలెక్టర్ వరకు కూడా పోయించినాము. అదొక ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ రైతులకి నష్టపరిహారం ముందే వేసి డబ్బులు చేస్తే ఏది లేదు పరిష్కారం అవుతుంది. ఏ సమస్య లేకపోయినా ఇల్లు కంపల్సరీ చేస్తే తప్ప ఇబ్బంది పడుతున్నాం. డ్రింకింగ్ వాటర్ కోసం పైప్ లైన్ ఎక్కడ ఉన్నా పైప్ లైన్ ట్యాంక్ ఎక్కడ పడితే అక్కడ ట్యాంకర్ బోర్స్
120 బోర్డ్స్ వేసినాం. నియోజకవర్గంలో కోడుమూరు, గూడూరు, సి బెళగల్ మండలాలు ఉండగా ప్రస్తుతం ఒక్క కోడుమూరు జెడ్పీటీసీ మాత్రమే కాంగ్రెస్ లో, ఎంపీపీ వైసీపీలో ఉన్నారు. మిగిలిన వాళ్లంతా టీడీపీ గూటికి చేరారు. మొదట్లో ఇక్కడ అధికార పార్టీ బలం తక్కువగానే ఉన్నా చేరికలతో పెరిగింది. అభివృద్ధి కోసమని పార్టీ మారిన వారంతా ఏం చేశారో చెప్పమన్నది వైసీపీ క్వశ్చన్. వ్యవసాయానికి కాదు, తాగడానికి నీళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు వరకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంత దయనీయ పరిస్థితి అంటే లాస్ట్కు మేము కోడుమూరులో ధర్నాలు చేసేసి లాస్ట్ స్వచ్ఛందంగా మూసేయాలనుకుంటే అప్పుడప్పుడు కళ్ళు తెచ్చుకొని నీళ్ళ ట్యాంకర్లు పెట్టారు. నీళ్ళ ట్యాంకర్ల తర్వాత మళ్ళా జీడిపి నుంచి నీళ్ళు వదిలారు. ఇప్పుడు వరకు ఈ 4 మండలాలలో కర్నూలు కానీ, గూడూరు కానీ, బెళగల్ కానీ, కోడుమూరులో కానీ ఒక్క తాగడానికి విషయంలోకి వెళ్తే ఒక్కటి కూడా లేదండి. గూడూరు నగర పంచాయతీ అయింది. ఇప్పుడు వరకు కూడా వాళ్ళు తన్నుకోవడానికి సరిపోయింది, కానీ అక్కడ తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అవినీతి అయిపోయింది. రాజకీయంగా చూస్తే వైసీపీ నుంచి వచ్చిన వలసలతో ప్రస్తుతానికి ఇక్కడ టీడీపీ బలంగానే కనిపిస్తోంది. కానీ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉంది. పార్టీ నేతల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇద్దరూ వైసీపీ నుంచి సైకిల్ ఎక్కిన వాళ్లే కావడంతో ఎమ్మెల్యే మణిగాంధీకి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డికి మధ్య ముఖం చూసుకోవాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అయ్యే రేంజ్లో మనస్పర్ధలున్నాయి. విష్ణు ఎన్నికలు ముగిశాక వెంటనే టీడీపీలో చేరగా మణిగాంధీ ఏడాది క్రితం పార్టీ మారారు. అభివృద్ధి పనుల విషయంలో ఇద్దరి మధ్య అస్సలు సమన్వయం లేదు. ఎమ్మెల్యే టీడీపీలోకి రాకముందు ఇన్ఛార్జ్ హోదాలో విష్ణువర్ధన్ రెడ్డి అంతా తానై నడిపించారు. కానీ మణిగాంధీ చేరిక తర్వాత ఆ ఆధిపత్యానికి గండిపడ్డంతో తట్టుకోలేకపోతున్నారు విష్ణు. ఆయన తరహా రాజకీయం ఆయన చేస్తున్నారు. దీంతో అధికారులు తనను ఏమాత్రం లెక్క చేయడం లేదంటూ ఎమ్మెల్యే నేరుగా పార్టీ నాయకత్వానికే ఫిర్యాదు చేశారు. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి మంజూరు చేయించిన 3000 పెన్షన్లను నిలిపివేయించారు మణిగాంధీ. ఇలా టీడీపీ నేతల మధ్య విభేదాలతో నియోజకవర్గ అభివృద్ధి మూలన పడిపోతోంది. అధికార పార్టీ నేతలే ఒకరి పనుల్ని ఒకరు అడ్డుకుంటున్నప్పుడు ఇక ముందుకు వెళ్లడం ఎలా సాధ్యమన్నది సగటు ఓటరు ప్రశ్న.